రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విసిరినటువంటి వలలో కాంగ్రెస్ చేప పడిందా? పడి గిలగిలా కొట్టుకుంటోందా? తప్పు మీద తప్పు చేస్తోందా? బయటపడే అవకాశం ఉన్నా కూడా బయటపడకుండా అదే వలలో కొట్టుమిట్టాడుతోందా? నిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ది కొంత పైచేయిగా ఉంది, విపక్షాలది కొంత పైచేయిగా ఉన్నట్టుగా కనీసం కనిపిస్తోంది. చట్టసభల్లో వాటి ఔద్ధత్యం నడుస్తోంది. అవి బీజేపీని డామినేట్ చేయగలిగినాయి. చట్టసభల్లో బిజినెస్ ట్రాన్సాక్ట్ కాకుండా చూడగలిగాయి. నరేంద్ర మోదీ అంతటి వాడు ఒక అడుగు వెనక్కి వేసి కాక్రోచ్ జనతా పార్టీతోటి ఒక రకంగా మంత్రులను పంపి చర్చించాల్సి వచ్చింది. ఒక మంత్రిని, చాలా కీలకమైనటువంటి మంత్రిని, చాలా కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పక్కకు తప్పించాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తుంటే నరేంద్ర మోదీ వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి నరేంద్ర మోదీ వెనకడుగు వేస్తున్నాడు అంటే ముందుకు దూకేందుకు అది ప్రయత్నం అని నరేంద్ర మోదీ యొక్క 10-15 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేసిన వాడెవ్వడైనా చెప్తాడు. ఎందుకంటే 2014, 2019తో పోలిస్తే 2024లో నరేంద్ర మోదీ దెబ్బతిన్నారు, బీజేపీ దెబ్బతిన్నది. 2014లో ఒక మార్పు కోసము అచ్చేదిన్ అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్ళారు. 2019లో స్థిరమైన, బలమైన, శక్తివంతమైన ప్రభుత్వం మాత్రమే పాకిస్తాన్ని తట్టుకోగలదని పుల్వామా నేపథ్యంలో చెప్పి అత్యధిక మెజారిటీని సాధించుకున్నారు. 2024 నాటికి బీజేపీ దగ్గర ఇష్యూ లేదు. బీజేపీ ఏ నినాదంతో ఓటర్ల దగ్గరికి వెళ్ళింది? అబ్కీ బార్ 400 పార్. ఇది కార్యకర్తలకి ఉత్సాహం ఇచ్చేటటువంటి నినాదం తప్ప ఓటరుకు ఉత్సాహం ఇచ్చే నినాదం కాదు. అందుకే బీజేపీ 240కి తగ్గిపోయింది. ఆ తరువాత నిజానికి కాంగ్రెస్ది పైచేయి కావాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ రానన్ని 99 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా 2 చోట్ల నుంచి గెలిచారు, అమేఠీ నుంచి, వయనాడ్ నుంచి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పైచేయి కొనసాగాల్సింది, నరేంద్ర మోదీ వెనకడుగు కొనసాగాల్సింది. కానీ ఆ తరువాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూనే వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేయని చోట కూడా సీట్లు, ఓట్లు పెరిగాయి. కశ్మీర్ కావచ్చును, జార్ఖండ్ కావచ్చును, ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా సీట్లు, ఓట్లు పెరిగినాయి. మిగతా మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అయితే బీజేపీ విజయదందుభి మోగించింది, అందులో సందేహమే లేదు. అలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి 2025 చివరి భాగం నుంచి నరేంద్ర మోదీ దగ్గర, బీజేపీ దగ్గర నేరేటివ్, ప్రజలను ఉత్సాహపరిచేందుకు, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఇష్యూ లేదు. కాంగ్రెస్ కొంత పైచేయి అయింది. రాహుల్ గాంధీ విమర్శలు చాలా వేడెక్కాయి, పదునెక్కాయి. మొత్తం మీద బీజేపీ బ్యాక్ ఫుట్లో ఉన్నట్టుగా కనిపించింది. అలాంటి బీజేపీ నరేంద్ర మోదీ ముఖ్యంగా 2 మాస్టర్ స్ట్రోక్స్ ప్లే చేశారు. ఈ 2 మందులు వాస్తవానికి కాంగ్రెస్కి డబుల్ డోస్ అయి కూర్చున్నాయి. మొట్టమొదటిది, ఆయన రిపబ్లిక్ డే ప్రసంగంలో దిమాగీ నక్సల్ అన్నటువంటి పదం వాడాడంటే నక్సల్ బుర్రతో ఆలోచించేటటువంటి వ్యక్తులు, విధ్వంసము, నష్టము, ఈ జాతిని ధ్వంసం చేయాలని కోరుకునేటటువంటి వాళ్లను సంబోధిస్తూ ఆయన దిమాగీ నక్సల్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మన మధ్య తిరిగేటటువంటి రకరకాల మానవ హక్కుల సంస్థలు, మావోయిస్టు సమర్థకులు, ఇన్నయ్యలు, లేకపోతే హరగోపాల్స్, వీళ్ళెవ్వరూ కూడాను స్పందించలేదు. కాంగ్రెస్ మాత్రమే స్పందించింది. అందరికన్నా ముందు స్పందించింది చిదంబరం. కాంగ్రెస్ పార్టీయే నేను దిమాగీ నక్సల్ అంటే నేను దిమాగీ నక్సల్ అని పోటీ పడి, హడావిడి పడి ఈ దిమాగీ నక్సల్ని ఓనప్ చేసుకున్నవాడు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు దిమాగీ నక్సల్ విషయంలో స్పందించారా? మమతా బెనర్జీ ఇప్పటి వరకు దిమాగీ నక్సల్ విషయంలో స్పందించిందా? లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ దిమాగీ నక్సల్ గురించి మాట్లాడారా? తమిళనాడులో ద్రవిడ పార్టీలు కానీ, టీవీకే విజయ్ కానీ దిమాగీ నక్సల్ విషయంలో స్పందించారా? దిమాగీ నక్సల్ విషయంలో కమ్యూనిస్టులు స్పందించలేదు. సిపిఐ, సిపిఎం
మావోయిస్టు పార్టీలు స్పందించలేదు, మావోయిస్టు మద్దతుదారులు స్పందించలేదు, స్పందించింది కాంగ్రెస్ మాత్రమే. ఆ రకంగా కాంగ్రెస్ చాలా భయంకరమైన తప్పు చేసింది. ప్రజల దృష్టిలో అభివృద్ధిని అడ్డుకునేవాళ్ళు, ప్రజల దృష్టిలో దేశం యొక్క విచ్ఛిన్నతను కోరుకునేవాళ్ళు, ప్రజల దృష్టిలో పాకిస్తాన్ వాలి ఆజాదీ కావాలని కోరుకునేవాళ్ళు దేశ వ్యతిరేక శక్తులు అన్నటువంటి అర్థం వచ్చేందుకు ఈ దిమాగీ నక్సల్ అన్న పదాన్ని ప్రధానమంత్రి వాడితే దాన్ని వీళ్ళు ఓనప్ చేసుకున్నారు. ఓన్లీ కాంగ్రెస్ ఓనప్ చేసుకుంది. అది అన్నిటికన్నా విషాదం. రెండవ తప్పిదం ఏంటంటే ప్రధానమంత్రి ఒక్కసారే అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్, దాని మద్దతుదారులు, దాన్ని వెనుకున్నటువంటి మీడియా శక్తులు, దాన్ని సమర్థించేటటువంటి ఇంటలెక్చువల్ క్లాస్, స్వచ్ఛంద సంస్థలు దిమాగీ నక్సల్, దిమాగీ నక్సల్, దిమాగీ నక్సల్ అని పదే 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 అని దానికి ప్రాచుర్యం, దాన్ని మరిచిపోకుండా ఉపయోగపడుతున్నారు. నరేంద్ర మోదీ రెండవసారి దిమాగీ నక్సల్ అన్న పదం వాడలేదు. జాగ్రత్తగా గమనించండి. నరేంద్ర మోదీ సరిగ్గా ఇదే సమయంలో పార్లమెంట్లో వందే మాతర గీతం యొక్క 150వ సంవత్సరాల సందర్భంగా పూర్తి వందే మాతర గీతం పాడడాన్ని చట్టబద్ధం చేశారు. పాడకపోతే చట్టరీత్యా నేరం. తమాషా ఏంటంటే దీనిపైన ముస్లిం పార్టీలు ఏవి కూడా వ్యతిరేకత ప్రదర్శించలేదు. కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కానీ, హైదరాబాద్లోని మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కానీ, ఈ దేశంలో ఉన్న ముస్లిం పార్టీలు ఏవి వందే మాతరాన్ని వ్యతిరేకించలేదు. నిజానికి ఆగస్టు 15న ఈ పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు వందే మాతరం పాడకపోయినా లేచి నిలబడి పాడారు. ఎందుకంటే చట్టబద్ధంగా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసును. కమ్యూనిస్టు పార్టీ కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవ్వరు కూడాను వందే మాతరం గురించి మాట్లాడలేదు. అఖిలేష్ యాదవ్ మాట్లాడలేదు. ముస్లిం ఓట్లపై ఆధారపడ్డటువంటి అఖిలేష్ మాట్లాడలేదు. తేజస్వి యాదవ్ మాట్లాడలేదు. మమతా బెనర్జీ మాట్లాడలేదు. ద్రవిడ పార్టీలు మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడలేదు. వందే మాతర గీతం పైన స్పందించిన ఏకైక రాజకీయ పార్టీ ఏదన్నా ఉంటుంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15న పూర్తి వందే మాతరం కాంగ్రెస్ ముఖ్య కార్యాలయం ఇందిరాభవన్లో పాడుతుంటే మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీలు దాన్ని ఆపటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ప్రపంచమంతా చూసింది. దాన్ని ఆపడానికి, దాని పట్ల మొత్తం గీతం పాడుతుంటే అసహనము, ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు పరిగెత్తుకొచ్చి సంజాయిషీలు ఇచ్చుకోవడము, ఇది ప్రపంచమంతా చూసిందంటే పూర్తి వందే మాతర గీతం ఇది మనది కాదు అని కాంగ్రెస్ స్పష్టమైన సంకేతం పంపించింది. అది చాలదన్నట్టు ఒక తీర్మానాన్ని పాస్ చేసి 1937లో ఏ వందే మాతర గీతమైతే జవహర్లాల్ నెహ్రూ ఆమోదించారో దాన్నే మేము వాడతాము అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఎందుకు దాన్ని ఆమోదించారు? మహమ్మద్ అలీ జిన్నా మేము మిగతా భాగము పాడము అన్నారు కాబట్టి మహమ్మద్ అలీ జిన్నా కోసము తల వంచి, మెడలు వంచి, తన మెడ వంచుకుని వందే మాతరాన్ని ముక్కలు చేశారు. వందే మాతరాన్ని ముక్కలు చేసి దేశభక్తులకు ప్రేరణనిచ్చిన భాగాలను తీసివేశారు. మేము పాత భాగాన్నే పాడతాము, మొత్తం వందే మాతరాన్ని పాడము, కేవలం మొదటి 2 చరణాలు పాడతామంటే చెల్లదు. ఎందుకంటే ఇప్పుడు వందే మాతరం పాడుతుంటే లేచి నిలబడకపోవడము చట్టరీత్యా నేరం. చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. పూర్తి వందే మాతరం రాకపోవచ్చు అందరికీ, కానీ లేచి నిలబడి మౌనంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది వందే మాతరాన్ని సమర్థించే వాళ్ళకు కూడా పూర్తి వందే మాతరం రాదు. ఎందుకంటే దాదాపు 1937 నుంచి, అంటే దాదాపు 90 సంవత్సరాలుగా దాన్ని మరిచిపోయేలా చేశారు. ఇప్పుడు దాన్ని నెమ్మదిగా వాడటం మళ్ళీ మొదలైంది కాబట్టి నేర్చుకోవడానికి టైం పడుతుంది. కానీ లేచి నిలబడడానికి కూడా బాధగా కాంగ్రెస్కి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ అనుకూల పార్టీగా, ఆనాటి ముస్లిం లీగ్ యొక్క భావాలను కొనసాగిస్తున్న పార్టీగా ముద్ర వేసుకుంది. తమాషా ఏంటంటే ఈ దేశ రాజకీయాల్లో పదే పదే రుజువైన విషయం ఏంటంటే ముస్లిం ఓట్ల ద్వారా ఈ దేశంలో ప్రభుత్వానికి ఎవరు గెలవలేరు. అత్యధిక ముస్లింలు ఉన్న అస్సాం, బెంగాల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి కశ్మీర్లో ఈరోజు ఇతర పార్టీల సాయంతో షేక్ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తుంది. పూర్తి మెజారిటీ రాలేదు. కాబట్టి కేవలం ముస్లిం ఓట్లు ఈ దేశంలో గట్టెక్కిస్తాయని కాంగ్రెస్ ఇప్పటికీ భావిస్తే దానికన్నా పొరపాటు ఇంకొకటి లేదు. కాబట్టి కాంగ్రెస్
రాజకీయ తప్పిదాలు చేయటమే కాకుండా బీజేపీకి అద్భుతమైనటువంటి నెరేటివ్ని ఇచ్చింది. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి దిమాగీ నక్సల్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గుర్తుకొచ్చే పరిస్థితి. వందే మాతరం పాడక ముస్లిం లీగ్ పంథాలో నడిచేటటువంటి పార్టీ ఏది అంటే ప్రజలకి కాంగ్రెస్ గుర్తుకొస్తుంది. దేశంలో బీజేపీని అత్యధిక సీట్లలో ఎదుర్కొనే సత్తా ఉన్నటువంటి కాంగ్రెస్ తనంతట తానుగా చేసుకున్నటువంటి 2 సెల్ఫ్ గోల్స్ రాబోయే రోజుల్లో దాన్ని చాలా ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.